ఇప్పుడు ఈ శరీరం ఏం చేసిద్దంటే పాపాన్ని ఉత్పత్తి చేసింది. ఈ పాపాన్ని ఉత్పత్తి చేసిద్ద గనక ఈ శరీరంలో బ్రతుకుతున్నాము, శరీర సంబంధమైన లోకంలో బ్రతుకుతున్నాం. ఇంకో మాట చెప్పాలంటే పాపిష్టి లోకంలో బ్రతుకుతున్నాం. పాపిష్టి లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ శరీరంలో బ్రతికినప్పుడు ఈ శరీర సంబంధమైన క్రియలు మనలో పనిచేస్తూ ఉంటాయి. ఏది మనం ఉన్న ఆ వాతావరణ పరిస్థితులను బట్టి కావచ్చు, ఆ సమయ సందర్భాలను బట్టి కావచ్చు, మన ఆలోచన ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా, తలంపుల ద్వారా, ఊహల ద్వారా, ఉద్దేశాల ద్వారా ఏదో ఒక విధంగా మన ద్వారా పాపాలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ పాపములు జరిగినప్పుడు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే ఏదో ఒక విధంగా మన ద్వారా పాపాలు జరిగే పరిస్థితి ఉంటుంది. ఈ పాపములు జరిగినప్పుడు దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే మీరు నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చి మీ అపరాధ దోషములను ఒప్పుకోండి. దేవుని వాక్యం చెప్పేది అది. మనం ఈ మాట గుర్తుపట్టాలి. బైబిల్ గ్రంథంలో మీరు ఇర్మీయా గ్రంథంలో చూస్తే 33వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అన్నాడు. అక్కడ నువ్వు గ్రహింపలేని గూఢమైన సంగతులు చెప్తాననే మాట ఉంటుంది, కానీ నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను అనే మాట మనం తీసుకుంటే అంటే దేవునికి మనం మొర్ర పెట్టాలి.